మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సుచరిత రాస్తున్నారు. దక్షిణ దిక్కుగా తలపెట్టి ఎందుకు నిద్రించరాదు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శరీరం అంతా కూడా ఒక యంత్రం. ఈ యంత్రాన్ని నిర్వహించేది మనస్సు. మనసు శరీరంలో ఎక్కడుంది అంటే తెలీదు. సామాన్యంగా తూర్పు అంటే ముఖం ఇలా పెట్టి, పడమర అంటే వెనకాతల, దక్షిణం అంటే ఈ కుడి చెయ్యి, ఉత్తరం అంటే ఇదిగో ఇలా ఎడం చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాం. ఇది ఒక విధానం అందరిలో ఉంది. ఇది కాదు. నిజానికి తూర్పు అంటే ముఖభాగం, పడమర అంటే వెనక భాగం, దక్షిణం అంటే అధోభాగం, ఉత్తరం అంటే ఊర్ధ్వభాగం. ఇలా భావన చేయాలి. గుండ్రంగా ఉన్న వ్యవహారాన్ని చూస్తే మీరు ఈ 4 దిక్కులే అన్నప్పుడు మరి అవేమవుతాయి? వాటిని మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఊర్ధ్వ అధోదిగ్భాగే అని చెప్పుకుంటున్నాం. ఈ తూర్పు, ఈ దక్షిణం మధ్యన ఆగ్నేయం, దక్షిణం పడమర మధ్యన నైరుతి, ఇలా 8ని నిర్ణయం చేసుకుని ఇలా మనం పెట్టుకుంటున్నామే కానీ వైదిక ధర్మంలో ఇలా లేదు. ఇక ప్రశ్న ఏమిటి? దక్షిణ దిక్కు తల ఎందుకు పెట్టకూడదు అని. మనం తల నేలకి కాళ్ళు పైకి చేసి ఉండంగా మరి ఈ భూఖండం అంతా కూడా చలనంతో ఉన్నప్పుడు భ్రమణము పరిభ్రమణము అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ విద్యుదయస్కాంత కిరణాలు ఒక వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఎనప ముక్కని అయస్కాంతంతో ఇలా వృత్తాకారంలో గీస్తే ఎనప ముక్క ఏ విధంగా కొన్ని రేఖల తర్వాత అయస్కాంతంగా మారుతుందో అలాగే ఈ వలయంతో తిరిగేటటువంటి భూఖండం పైన మనం దక్షిణం దిక్కున తలపెట్టి పడుకుంటే ఈ విద్యుదయస్కాంత కిరణాలు మన దేహం పైన వ్యతిరేక దిశలో ప్రభావం చూపిస్తాయి. అందువల్ల మనలో ఉండేటటువంటి విద్యుదయస్కాంత శక్తి స్థిరంగా పూర్వం ఉండేది ప్రాణశక్తి అందాం, ముందు నుంచే ఉండేది అందాం, అది తగ్గిపోతుంది. అది తగ్గి విశ్వంలో లీనమవుతుంది. విశ్వంలో లీనం కాకుండా విద్యుదయస్కాంతిని మనం పెంపొందింపజేసుకోవాలి అంటే ఇలా పడుకోకూడదు. అందుకోసమనే దక్షిణ దిక్కున మనం తలాపు చేసి పడుకోకూడదు. పడుకుంటే మనలో ఉండే అయస్కాంత శక్తి అంతా కూడా విశ్వంలో ఉండే శక్తిలో లీనమవుతుంది. మనం ఖాళీ అయిపోతాం. ఎనప ముక్కని ఏ విధంగా అయితే చేస్తే అవుతుందో ఆ అయస్కాంత శక్తి అంతా కూడా కోల్పోతుందో అలాగే ఈ దేహం శక్తిని కోల్పోకుండా ఉండాలి అంటే అటేపు తలపెట్టి